3 డేస్ రాసారా మేడం మీరు? ఆ! ఈ రోజు కూడా కంప్లీట్ చేసేసా మేడం ఇప్పుడే. కంప్లీట్ చేసేసారా? మంచిగా అయితే అంటే రాయాలన్న ఉత్సాహం ఉంది మీలోని. ఇప్పుడు 6:30 అవుతదా అని ఎదురు చూస్తాను. అదే టైంకి రాయాలి కదా అనేసి. ఓకే. చాలా బాగా వర్క్ అవుతుంది మేడం. 355 టెక్నిక్ నెలకు ఒకసారైనా రాయడానికి ట్రై చేయండి. సింపుల్ టెక్నిక్, సింపుల్ గా ఉండేది తీసుకోండి. ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి. అది ఒకే లైన్ లో వచ్చేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ 2, 3 లైన్లు వచ్చేస్తే ఏమవుతుందంటే ఎక్కువసేపు రాస్తూ ఉంటాం కదా, చాలా ప్రెజర్ గా అనిపిస్తూ ఉంటది అనమాట. అందుకే సింపుల్ గా ఉండేదైతే చాలా రాసేటప్పుడు కూడా గుడ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అది కూడా అందులో కూడా ఎలాగనంటే ఆల్రెడీ మీరు అనుకున్నది అయిపోయింది, ఆ జరిగింది ఆ ఫీలింగ్ అసలు 5 డేస్ రాసేసరికి వచ్చేస్తుంది. ఇంకా డే 1 థర్డ్ ఒకలాగా ఉంటది, డే 2 ఒకలాగా ఉంటది, థర్డ్ డే 3 డేకే వచ్చింది ఆ ఫీలింగ్ నాకు. ఆల్రెడీ అది మందే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ఏ కోరికైనా సరే నెరవేరింది అన్నట్లుగా అనిపిస్తూ ఉంటది. ఇదైతే ముందు నేను చూపించినట్లుగా చాలా మిరాకిల్స్ జరిగాయి. అందులోని నాకు బాగా కనెక్ట్ అయింది మొన్న చూపించిన ఒక ఉదాహరణ ఒకటనమాట. అది ఇంకా ఎక్కువ నమ్మడం అనేది స్టార్ట్ అయింది. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా మిరాకిల్స్ అనేవి లైఫ్ లో జరుగుతాయి మేడం. ఓన్లీ మన ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోవడం పైన కొంచెం ఫోకస్ పెడితే ఆటోమేటిక్ గా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై అంటే మేనిఫెస్టేషన్ ఈజీగా వర్క్ అవడానికి గ్రాటిట్యూడ్ ఒకటే హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ప్రేమ తత్వంతో ఉండాలి ఎవరి మీదైనా సరే. ఆ అంటే ద్వేష భావాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా ఎవరిలోనైతే మంచి ఉంటది. చెప్పండి మేడం. క్లాసెస్ విన్నా మేడం నేను. ఫ్రీ క్లాసెస్ చాలా వరకు ఇద్దరు ముగ్గురు మేడమ్స్ జాయిన్ అయ్యాను. 11 డేస్ ఉంటాయి కదా, మనీ కట్టి జాయిన్ అయ్యాను. వాళ్ళు చెప్పినవి వినడం వరకే గానీ నేనైతే వాళ్ళు చెప్పినైతే చేయలేదు. వాళ్ళు చెప్పినప్పుడు నోట్ చేసుకున్నా. ఈ క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు కూడా నేను ముందే వాళ్ళు చెప్పినవి రాయడం కోసం, మెయిన్ ఇది 355 టెక్నిక్ రాయడం కోసం నేను నోట్స్ తెచ్చుకున్నాను. కానీ అసలు స్టార్టే చేయలేదు. ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాక నేను రాయడం స్టార్ట్ చేశా. రాయండి మేడం. ఏవైనా చిన్న చిన్న టెక్నిక్స్ అంటే ఇలాంటివి చేయడం వల్ల చాలా మంచి మార్పులు, పెద్ద పెద్ద మార్పులు కూడా వస్తూ ఉంటాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువ మనకి మిరాకిల్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. అదే మేడం, మీ క్లాస్ లో జాయిన్ అయ్యాకనే స్టార్ట్ చేశాను రాయడం. అంతకుముందు ఎంతమంది విన్నా నేను అసలు తీసుకొచ్చి బుక్స్ అక్కడ పడేసిన నేను. మీ ఓకే. విన్నాక స్టార్ట్ చేశా. గ్రేట్. మీరు అనుకున్న కోరిక నెరవేరాలి. ఆ, థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా రాసేటప్పుడు మీ ఫీలింగ్ ఎలాగుందో చెప్తారా? గుడ్ ఈవినింగ్ మేడం. రాసేటప్పుడు మీకు ఏమనిపించింది? నాకు నిజంగా ఏమనిపిస్తుంది? అది అప్పుడు ఉంది అన్న నా ఫీలింగ్ అనిపించింది మేడం. అంటే నాకు బిజినెస్ కూడా కొంచెం కొంచెం నిన్ననే నాకు బాగా గ్రోత్ అనిపించింది. నిన్ననే వచ్చారు మంచి 2, 3 ఆపర్చునిటీస్ బాగా వచ్చాయి. ఓకే. సో నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే. అంటే చిన్న చిన్న మిరాకిల్స్ జరిగినా సరే మనము దానికే సంతోషించాలన్నమాట. అప్పుడే ఇంకా పెద్ద పెద్ద మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. ఎప్పుడైతే మనము ఆ చిన్న చిన్న మిరాకిల్స్ ని గుర్తిస్తామో ఇంకా లైఫ్ లోనే ఏవో మనకి ఇంకా మంచి జరుగుతాయి కూడా. ఏవైతే ఆ, అంటే తినే ఫుడ్ గురించి అయినా ఏదైనా మనం అనుకోకుండా సంతోషం కలిగించేవి ఏవైనా ఉన్నా సరే వాటికి కూడా మనం ఆనందించినట్లుగా అయితే ఇంకా ఎక్కువ మన లైఫ్ లో మిరాకిల్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి మనం గమనించాలి. ఓకేనండి. ఇంకెవరైనా చెప్తారా? నమ్మేదాన్ని కాదు మేడం. మీరు మీరు కానీ ఇంకా వేరే వాళ్ళు ఎవరు చెప్పినా ఈ నంబర్లు రాస్తే మనం ఏం కష్టపడకుండా ఎందుకు వస్తుంది, రాసుకున్నంత మాత్రాన్ని ఎందుకు వస్తుందనే ఒక థాట్ అయితే నాకు చాలా ఉండింది. ఓకే. ఎవరు చెప్పినా కూడా నేను పెద్దగా నమ్మేదాన్ని కాదు. కానీ నాకు మీవి చూసాక నాకు ఎందుకు నమ్మాలనిపించింది. ఓకే. నేను థ్యాంక్ కూడా యూ. ట్రై చేద్దాం, నా లక్ కూడా మారుతుంది అన్న ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను. కానీ నాకు మంచి అనిపించింది. థ్యాంక్ యూ. నేను నేర్చుకునేటప్పుడు మేనిఫెస్టేషన్ చేసేదాన్ని. అప్పుడు మనీ అనే అంటే ఏదో ఒక విధంగా వస్తూ ఉండేదన్నమాట. అలాగా చాలా మిరాకిల్స్ అయితే నేను నేర్చుకునేటప్పుడు కూడా చూసాను. నేను రియల్ గా ఇవి అప్లై చేసి అసలు ఇలాగా గ్రాటిట్యూడ్ రాసి ఒక అంటే అఫర్మేషన్ చెప్పి ఆ ఓ మంచి వాటిపైన ఫోకస్ పెడితే అసలు లైఫే చేంజ్ అవుతుందా అని నాకు ఇవి నేర్చుకున్న తర్వాత అర్థమైంది అనమాట. కానీ ఎప్పుడైనా సరే ఈ టెక్నిక్స్ అన్ని ఏం చేస్తాయనంటే
మన ఓల్డ్ బిలీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేసి మనకు కావలసిన వాటిపైకి మన ఫోకస్ వెళ్ళేలాగా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే గ్రాటిట్యూడ్ రాయడము, లేదనంటే ఆ, ఒక చిన్న స్టోన్ లాగా తీసుకొని ఆ స్టోన్ కు పట్టుకొని ఆ రోజులో జరిగే ఏదైతే మంచి ఉందో వాటికి కూడా, అంటే ఆ స్టోన్ పట్టుకొని థ్యాంక్ యూ, ఈ రోజు నాకు ఆ పిల్లలు సపోర్ట్ చేశారు, లేదా ప్రేమను అందించారు, లేదంటే మనీ వచ్చింది, లేదంటే ఈ రోజు నేను సక్సెస్ఫుల్ గా క్లాస్ కంప్లీట్ చేసుకున్నాను థ్యాంక్ యూ, లేకపోతే ఒక మంచి విషయం నేను తెలుసుకున్నాను థ్యాంక్ యూ. ఇలాంటివన్నీ కూడా మనము చెప్పినట్లుగా అయితే అసలు ఆ థ్యాంక్ యూ ఉన్నదానికి మెయిన్ ఏంటనంటే ఉన్నదానికి గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలన్నమాట. అలాగ చెప్పినా సరే ఇంకా ఎక్కువ పొందుతాము. ఈ గ్రాటిట్యూడ్ ఎలాగనంటే ఒక సపోజ్ ఒక బల్బు అంటే స్విచ్ చేసినప్పుడు ఈ బల్బ్ ఎలాగ వెలుగుతుందో అలాగే మన బాడీలో ఉన్న కణాలు ఉత్తేజం అవుతాయి, అంటే ఎక్కువ యాక్టివేషన్ అవుతుంది అనమాట. అప్పుడు మన వైబ్రేషన్ అనేది హై వైబ్రేషన్ కి రావడం అనేది జరుగుతుంది. ఇలాగా చాలా మిరాకిల్స్, అంటే మా నాన్నగారు కూడా మేనిఫెస్టేషన్ చేసి అప్పుడు ఎక్కువ నేను నేర్చుకునేటప్పుడు చెప్తూ ఉండేదాన్ని. అవి అప్లై చేస్తూ మా నాన్నగారు ఒక పెద్ద ఇల్లు మా ఊర్లోనే కట్టడం జరిగిందనమాట. మేము ముగ్గురు అమ్మాయిలమైనా సరే అవసరం లేకపోయినా సరే మా నాన్నగారు ఇల్లు కట్టుకోవడం అనేది జరిగింది. చాలా మేనిఫెస్టేషన్ అయితే ఈజీగా, అంటే ఈజీగానంటే నమ్మాలి, దానికి కొంత టైం ఇవ్వాలి. ఈ రోజు చేసాం కదా ఈ రోజే వచ్చి అలా అన్ని కూడా అని అనుకోకుండా కొంత టైం ఇస్తే దానికి ఆటోమేటిక్ గా అవే వర్క్ అవుతూ ఉంటాయి అన్నమాట. మిరాకిల్స్ చెప్తూ ఉంటే ఇంక ఎన్ని రోజులైనా సరిపోవు. అన్ని మిరాకిల్స్ అయితే చూసాను. చిన్న విషయమైనా పెద్దదైనా సరే కొంత టైం కేటాయించి చేసినా పర్వాలేదు. ఒక మెడిటేషన్ చేయడం అవ్వచ్చు, లేదా దానికి సంబంధించిన బుక్స్ చదవడం అవ్వచ్చు, ఇలాంటివైనా పర్వాలేదు. ఆ లేదనంటే మనం చేసే పనిలోనే పాజిటివ్ గా థింక్ చేసినా పర్వాలేదు. ఇంకొకటి ఏంటనంటే మనం నైట్ పడుకునే ముందు ఆ ఏవైనా, అంటే ఒక ఇల్లు, మనకి ఏవైతే ఇల్లు తినడానికి ఫుడ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి రాయాలన్నమాట. నేను ఇల్లు కలిగి ఉన్నాను థ్యాంక్ యూ, నేను ల్యాప్టాప్ నాకు ఉంది థ్యాంక్ యూ, నాకు ఒక మంచి ఫోన్ ఉంది థ్యాంక్ యూ, నాకు అద్భుతమైన హ్యాపీ మంచి అంటే హ్యాపీ ఫ్యామిలీ ఉంది థ్యాంక్ యూ, నాకు అందరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ, లేదనంటే ఒక గోల్డ్ ఉంటే గోల్డ్ థ్యాంక్ యూ. ఎలాగైనా రాయొచ్చు, ఉంది అని రాయాలి. మార్నింగ్ అయినా రాయొచ్చు, లేదంటే నైట్ పడుకున్న ముందైనా రాయొచ్చు అనమాట. లేదనంటే ఈవినింగ్, అంటే నైట్ పడుకున్న ముందు రాయొచ్చు, లేదంటే మార్నింగ్ లేచిన వెంటనే అయినా రాయొచ్చు. ఇలా రాయడం వల్ల ఏమవుతుంది అంటే ఇంకా ఎప్పుడైతే ఉంది అని మనము నమ్ముతామో ఇంకా ఇంకా ఎక్కువ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఏది ఉంది అని మన మైండ్ నమ్మాలి. ఎప్పుడైతే ఉంది అని నమ్ముతామో ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ అయినవి చెప్తున్నాను. అందులో ఉపయోగించవలసిన వాటిల్లోనే కొన్ని మీరు ఉపయోగించినా సరిపోద్ది. ముందు చెప్పినట్లుగా గ్రాటిట్యూడ్ స్టోన్ ఒకటి తీసుకొని ఏదైనా మార్బుల్ స్టోన్ అయినా ఇలాంటిదైనా పర్వాలేదు. థ్యాంక్ యూ అని ఇలాగా ఒక స్టోన్ తీసుకొని ఇలా పట్టుకొని రోజు కూడా నైట్ పడుకునే ముందు రోజంతా జరిగిన మంచి ఏదైతే ఉందో ఆ మంచికి థ్యాంక్ యూ చెప్పడం వల్ల ఒక 11 days అయ్యేసరికి అసలు ఈ స్టోన్ కి ఇవి పట్టుకుంటే చాలు, ఒక మనకే తెలియని ఒక గుడ్ వైబ్రేషన్ అనేది వస్తుంది అనమాట. నేనైతే అప్లై చేశాను, చాలా బాగా ఆ ఎనర్జీ కూడా మనం గమనిస్తూ ఉంటాము. ఇదేదో మాయా మంత్రం లాగా అనిపిస్తూ ఉంటది కానీ అసలు నిజంగా చెప్పాలని అంటే ఈ ఒక్క మాటలో కూడా ఎంత పవర్ ఉంటుందా అని మీరు చేస్తే మీకు తెలుస్తుంది. రోజుకి 11 అయినా చెప్పండి, ఒక 11 days ట్రై చేయండి. ఒక స్టోన్ ఏదైనా చిన్న స్టోన్ ఇలా చేతిలో పట్టిందంతా తీసుకొని ఏదో ఒకటి తీసుకొని దానికి ప్రతిరోజు కూడా థ్యాంక్ యూ, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ నేను అనుకున్న మనీ పొందాను, థ్యాంక్ యూ నాకు సపోర్ట్ నా ఫ్యామిలీ నుండి అందింది, థ్యాంక్ యూ పలానా మేడం వల్ల నేను మంచి విషయాలు నేర్చుకున్నాను. ఇలాగా ఏవి ఉంటే అవి, లేదని అంటే మంచి ఫుడ్ తిన్నాం థ్యాంక్ యూ, హ్యాపీగా ఉన్నాం థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్ యూ చెప్పేటప్పుడే అసలు తెలియని ఒక గుడ్ వైబ్రేషన్ అనేది మనకు కలుగుతూ ఉంటది అనమాట. వేరే గ్రూప్లలో ఉంటారు కదా మేడం మాలాగా, ఇప్పుడు అట్లా వేరే గ్రూప్ లో నుంచి నాకు ఇవాళ ఒక కాల్ వచ్చింది. ఒక ఆవిడ ఇంతకుముందు జాయిన్ అయ్యాం కదా 11 days లో, ఆవిడ చెప్పిన అన్ని మంచిగా జరుగుతున్నాయా, నాకు ఏం జరగలేదు అని చెప్పింది మేడం పాప ఆమె. అయితే మీ క్లాస్ లో నేను జాయిన్ అయ్యాక నేను ఏమేం చేశానో
555 టెక్నిక్ ఇవి నేను ఆమెకు చెప్పాను. కంపల్సరీ జరుగుద్ది. నేను ఇలా జాయిన్ అయ్యాను మేడం క్లాస్ లో అని చెప్పాను. బెంగళూరు అంట ఆవిడది. ఈ రోజు ఆఫ్టర్నూన్ కాల్ చేశారు నాకు. ఓకే మేడం. నేను చెప్పాను నేను తనకి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను రియల్గా ఇవన్నీ నేను ఏవైతే ఆచరించానో, నాకు ఏవైతే రిజల్ట్ వచ్చాయో, నేను నా లైఫ్లో ఏవైతే మార్పులు చూసానో అవి అవే నేను చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇందులోని 1% కూడా ఫేక్ అనేది లేదు. కాకపోతే అసలు ఏమీ తెలియకుండా నేను స్టార్ట్ చేశాను. అన్నీ కూడా మంచిగా మార్చుకోగలిగాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చాలా సంతోషాన్ని సొంతం చేసుకోగలిగాను అనమాట. అప్పుడు మా మెంటర్స్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకొని ఈ సబ్జెక్ట్ నేను చెప్పాలనేది నేను ఎంచుకోవడం జరిగింది. అలానే చెప్తూ వస్తున్నాను. నాకు కూడా అసలు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైనా సరే ఇందులో ఉన్న కొన్ని పాయింట్స్ మనం అప్లై చేసినా సరే రిజల్ట్ ని చూడగలుగుతాము, కానీ వదిలేయకూడదు. వదిలేయడం అని అంటే మనకి ప్రతిరోజు ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అవి ఓవర్కమ్ చెయ్యాలి అని అంటే ముందు నుండే మనం ఈ గ్రాటిట్యూడ్ అనేది అలవాటు చేసుకోవాలి. లేదంటే ఒక మంచి అఫర్మేషన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు వచ్చే ఛాలెంజెస్ ని తగ్గిస్తాయి అన్నమాట. అతిగా ఉండే వాటి స్థాయిని తగ్గిస్తుంది, మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాము. అలాగా ఉపయోగపడతాయి అన్నమాట. నేను క్రియేషన్ కూడా ఇందులో ఉంటదండి. అంటే ఫ్యూచర్ లెటర్ ఉంటది, మనం సక్సెస్ అయిన తర్వాత దాన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటాం అవన్నీ ఉంటాయి. ఏంటంటే మామూలు పెయిడ్ క్లాస్ లోని ప్రతిరోజు కూడా చెప్పే విధంగా ప్రాక్టికల్ గానే ప్రతి ఒక్కటి కూడా చేయిస్తాను. తర్వాత చేయండి, ఎల్లుండి చేయండి, అలాగే ఏమి ఉండదు. ఏ రోజు ఆ రోజే చేయిస్తాను. 11 days క్లాసెస్ కూడా ఉంటాయి. అవి 999. కాకపోతే 21 days అయ్యేసరికి ఏమవుతుంది అంటే మార్పు అనేది చూడగలుగుతాం అనమాట. ఇంకా 45 days అయ్యేసరికి అయితే ఇంకా మనమే ఓన్ గా అప్లై చేసుకోగలుగుతాము వాటిని. అసలు మర్చిపోము కూడాను. అంత ఈజీగా నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే రాయిస్తాను కాబట్టి ఈజీగా చేయగలుగుతాము. ఓకేనండి. అయితే ఇప్పుడు చెప్పే రెమెడీలోని ఒక గ్రాటిట్యూడ్ స్టోన్ తీసుకొని ఎప్పుడైనా సరే మీకు గ్రాటిట్యూడ్ చెప్పాలి రోజు చేస్తే ఇంకా మంచిది. మీరు పడుకునే దిండు దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు, లేదనంటే మీరు డైలీ కూర్చునే ప్లేస్ లోనే కూర్చొని అది చెప్పినా పర్వాలేదు. అలాగా ఒక అంటే అది చూసిన వెంటనే థ్యాంక్ యూ చెప్పాలనేది మీకు గుర్తొస్తుంది అలాంటి స్టోన్ పెట్టుకున్నట్లయితే. ఓకేనండి. అది ఇంకొకటి నాకు ఇప్పుడు దీని మీద ఎల్లో కలర్ పేపర్ తో మనకి రాసి అతికిచ్చేసుకోవాలా మేడం? ఏవండి? వాటర్ బాటిల్ టెక్నిక్ నేను వినలేదు అది. వాటర్ బాటిల్ టెక్నిక్ అనేది ఇప్పుడు ఏదైతే రాసారో అఫర్మేషన్ అనేది ఒక చిన్న పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద రాయండి. రాసేసిన తర్వాత వాటర్ బాటిల్కి స్టిక్ చేసేయండి. మీరు నెల ఆదాయం రాయాలనుకుంటే ప్రస్తుతం నా నెల ఆదాయం డాష్ అమౌంట్ అంటే 1,00,000 అనుకుంటున్నారా, ఎంత అనుకుంటున్నారా అంత రాయండి. లేదు అని అంటే ఇంకా అన్ని రాయొచ్చా? రిలేషన్, హెల్త్, మనీ ఒకటే పేపర్ మీద అన్ని రాసి అతికిచ్చేయచ్చా? రాయొచ్చు. మరి ఎక్కువ కాకుండా కొంచెం ఒక మినిమం మీరు బాగా కనెక్ట్ అయ్యేలాగా ఉండాలన్నమాట అవి. నేనైతే నా దగ్గర అయితే గ్రాటిట్యూడ్ స్టోన్స్, తర్వాత బాటిల్కి స్టిక్ చేసే స్టిక్కరింగ్, తర్వాత బ్రేస్లెట్స్, ఈ మేనిఫెస్టేషన్ కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవి మన మనీ పెట్టే ప్లేస్ లో పెట్టేవి ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా సేల్ చేయడం జరుగుతుంది అన్నమాట. కొరియర్ ద్వారా పంపిస్తాను. ఇలాగ మేనిఫెస్టేషన్ బాక్స్ అని చెప్పి మన కోరికలు ఏవైనా ఉంటే రాసి ఇందులో ఎలాగేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే పంపించడం కూడా జరుగుతుంది. ఎప్పుడైనా పర్సనల్ గా మెసేజ్ చేస్తే నేను వాటి వివరాలన్నీ కూడా తెలియజేస్తాను. ఎల్లో కలర్ మీద కోరికలు ఏవైనా ఉంటే అవి రాసి మనము ఏదైనా ఒక మంచి బాక్స్ లో పెట్టినట్లుగా అయితే ఇంకా అది కూడా వర్క్ అవుతుంది అనమాట. ఇది ఏంటంటే ఒక మేనిఫెస్టేషన్ బాక్స్ లాగా దీనికి స్టిక్కరింగ్ చేయించి ఇందులో ఏమేమి పెట్టాలి అన్ని కూడా చెప్పి చేయిస్తామన్నమాట. అదొక టెక్నిక్. ఒక 15 minutes పడుతుంది ఆ టెక్నిక్ చేయడానికి. ఓకే. ఇప్పుడు ఈ రోజు చెప్పే వాటిలోనైతే ఒక రెమెడీ కూడా ఏంటంటే ఎప్పుడైనా మనం బయటకు వాటర్ బాటిల్ గురించి అడిగారు కదా, ఇలాంటి ఒక స్టిక్కీ నోట్స్ ఏదైనా ఉంటే తీసుకొని దాని మీద అఫర్మేషన్ చేసి బాటిల్కి స్టిక్ చేసిస్తే చక్కగా ప్రతిరోజు కూడా వాటర్ తాగేటప్పుడు అఫర్మేషన్ చెప్పి తాగొచ్చు.
అది అది కూడా చాలా హెల్త్ గురించి అనుకోండి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, థ్యాంక్ యూ. మనీ గురించి అనుకుంటే నేను అనుకున్న మనీ ఈజీగా పొందుతున్నాను, థ్యాంక్ యూ. ఇలాగా కొన్ని మనకి కనెక్ట్ అయ్యేవి అఫర్మేషన్స్ ఏవైనా కనెక్ట్ అయ్యేవి వాటిని మనము రాయొచ్చు. అది ప్రెసెంట్ టెన్స్ లోని, ప్రస్తుతం ఆల్రెడీ ఆ లైఫ్ ని లీడ్ చేస్తున్నట్లుగా రాయాలి. ఓకే. రెమెడీ ఏంటనంటే ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళేటప్పుడు పర్సులోనైనా హ్యాండ్ బ్యాగ్ లోనైనా సరే ఒక చిన్న జిప్ లాక్ లాంటిది తీసుకొని దానికి ఏంటనంటే సాల్ట్, అందులోని సాల్ట్, కొంచెం దాల్చిన చెక్క పౌడరు, ఆ రెండు కూడా వేసి చిన్న పొట్లంలాగా కట్టి బ్యాగ్ లో పెట్టినా పర్వాలేదు, జిప్ లాక్ లాంటిది దాంట్లో వేసినా పర్వాలేదు. ఆ బ్యాగ్ లో పెట్టి ఎప్పుడైనా మనము బయటకు వెళ్ళినా ఏమవుతుందంటే మనం అనుకున్న పనులు మంచిగా అవడానికి, ఇంకా నెగిటివిటీ ఏమైనా ఉంటే అది రిమూవ్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనండి. రెండు ఒకటే చెప్ రెండు ఒకటే పేపర్ లో వేసి పెట్టేయచ్చా? ఒకే పేపర్ లోనే కొంచెం అది సాల్ట్. ఎన్ని రోజులకు పడేయాలి మేడం అది? ఒక 1 వీక్ కి ఒక 15 డేస్ కి అలాగా చేంజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి హెల్ప్ అవుతుంది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇంకోటి ఏంటంటే ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని ఈ 3 ఫార్ములా ఉంటుందండి. ఆస్క్ అంటే ఏదైనా మనకి ఒక కోరిక ఉందేనంటే అది మనము బుక్ లో రాసుకోవాలి. లేదనంటే ఆ కోరిక యాక్చువల్లీ బుక్ లో రాస్తేనే మంచిది. నాకు పలానా ఇది కావాలి అని ఏదైతే ఉందో ఆ కోరిక అనేది రాయాలన్నమాట. రాసిన తర్వాత బిలీవ్ అనేది ఏంటనంటే ఇప్పుడు మీరు రాస్తున్నారు, మీది అది ఒక కోరిక, తీరాలనేది ఒక కోరిక. దాన్ని మీరు ఏంటంటే అది అయినప్పుడు నమ్మాలి. ఓకే, మీరు అంటే నమ్మాలన్నమాట. ఇది అవుతుంది అందుకే నేను ఇది రాస్తున్నానని మీరు నమ్మాలి. తర్వాత ఏంటంటే ఆ కోరిక మీరు ఎంత అనుకుంటున్నారో ఆ మనీ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా, అంటే రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అంటే అక్కడ గ్రాటిట్యూడ్ కూడా యాడ్ చేయాలన్నమాట. వీటితో పాటు అవి మనం పొందాలని అంటే ఎంతో కొంత యాక్షన్. ఎంత యాక్షన్ అంటే ఏదో దానికి సంబంధించింది అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకునేలాగా వర్క్ కూడా చేయాలన్నమాట. యూనివర్సల్ అనేటంటే మనం ఒక 20% అయినా సరే మనం కష్టపడితే మిగతా 80% యూనివర్స్ నుండే మన సపోర్ట్ అనేది అందుతుంది అనమాట. అంటే దానికి కావలసిన మార్గాలన్నీ కూడా యూనివర్సే మనకు క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. అంటే ఇవి కూడా ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఇంకా గ్రాటిట్యూడ్, వీటితో పాటు యాక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక కోరిక కోరుకోవడము, అది అవుతుందని నమ్మడము. ఇప్పుడు మీరు రాసేది కూడా సేమ్ దానికే వర్తిస్తుంది. ఒక కోరిక రాశారు, తర్వాత అవుతుందని నమ్మాలి, థ్యాంక్ యూ అయినందుకు, అది కూడా మీ మనసులో ఉండాలి. తర్వాత ఇంకా దానికోసం మనము స్మాల్ గా ఎప్పుడైనా సరే అవకాశం వచ్చేటప్పుడు యాక్షన్ అనేది తీసుకోవాలన్నమాట. అంటే మనీ వస్తే రిసీవ్ చేసుకోవడం అవ్వచ్చు, లేదా దాని గురించి వర్క్ చేయడం అవ్వచ్చు, ఇలాగన్నమాట. ఓకేనండి. ఇంకా మనీ అఫర్మేషన్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు ఏదైతే కొందరు రాయలేదు అనుకుంటా 555 టెక్నిక్, ఒక 10 మినిట్స్ టైం ఇస్తాను, అవి రాసేయండి. అవి రాసాక మనీ అఫర్మేషన్స్ అనేవి చెప్తాను. యాక్చువల్లీ ఈ రోజు ఏమనుకున్నానంటే 108 టైమ్స్ హోపోనోపోనో చేయించాలని అనుకున్నాము. అవి ఏంటంటే ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అని ఇలాగ 108 టైమ్స్ చెప్పడం వల్ల మనీ, మనకి రావాల్సిన మనీ, అంటే మనకు రావాల్సిన మనీ ఏమైనా సరే స్ట్రక్ అయితే అవి రావడానికి ఇది అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఒకవేళ మన టైం ఉంటే అవి కూడా చేద్దాము. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ టైంలోని 555 టెక్నిక్ ఏదైతే ఉందో అది రాసేయండి. ఓకేనా? లేకపోతే హోపోనోపోనో చేసిన తర్వాత చేద్దామా? ఫస్ట్ చేద్దాం మేడం, తర్వాత రాస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇలాగ ఒక 108 ఉండే ఒక మాల ఇలా తీసుకున్నాము. తీసుకొని ఎప్పుడైనా సరే ఇప్పుడు చెప్పేది సింపుల్ గా ఉంటాయి కానీ చాలా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటది. చాలా యూజ్ అనేది ఉంటది అనమాట. మీకు ఒకసారి ఇది అలవాటు అయితే మీరు ఎప్పుడైనా చేసుకోగలుగుతారు. ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇది ఎందుకంటే ఐఎమ్ సారీ అంటే మనము చిన్నప్పటి నుండి తెలిసి తెలియక మనీ గురించి, మనీ సంపాదించే వాళ్ళ గురించి, మనీ చూసినప్పుడు, మనీ మన దగ్గర ఉన్నప్పుడు, లేదా మనకి తెలియకుండా ఏమైనా సరే సబ్ కాన్షియస్ మైండ్ లో బ్లాక్స్ ఉన్నా అవన్నీ కూడా హీలింగ్ అవుతాయి అన్నమాట. వాటన్నింటికి మనం ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ అని ఒప్పుకొని క్షమాపణ అడిగినట్లుగా థ్యాంక్ యూ, వాటిని గుర్తించి మనం హీల్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ,
ఇంకా అలాగే మనీ ఫ్లో అనేది ఈజీగా జరుగుతున్నందుకు థ్యాంక్ యూ అని చెప్తాము. ఐ లవ్ యూ కూడా ఏంటంటే ప్రేమ అనేది ఇక్కడ యాడ్ చేస్తాము. ఆ ఆ, ప్రేమతోనే మన లైఫ్ లో ఇంకా మనీని కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇలాగా కొన్ని పదాలు ఇంటెన్షన్ తీసుకొని మనీకి నాకు ఏదైతే బ్లాక్స్ ఉన్నాయో వాటిని నేను హీల్ చేస్తానని ఇంటెన్షన్ తో రాయాలన్నమాట. నాకు చాలు. మ్యామ్ ఎల్లో పేపర్ తీసుకోవాలా మ్యామ్ అది స్టిక్ చేయడానికి దేనికండి? వాటర్ అఫర్మేషన్ కి? వాటర్ అఫర్మేషన్ ఎల్లో పేపర్ అని ఏమీ లేదు, ఏ పేపర్ అయినా పర్వాలేదు. ఒకవేళ ఎల్లో పేపర్ ఉంటే ఎల్లో పేపర్ అయినా ఓకే. వాళ్ళతో చేయాలా మంచం మీద కూర్చోండి. తిండి బాటిల్ కి లోపల వైపు ఉండాలా, మనకు కనిపించేలా బయటికి ఉండాలా మేడం? ఏంటి రాస్తాం కదా, రాసింది బయటికి కనిపించాలా, బాటిల్ కి అతికిచ్చాలా? మనకు కనిపించేలాగా ఉండాలా, బాటిల్ కి? మనకు కనిపించేలాగా ఉండాలండి. ఇప్పుడు హోపోనోపోన్ అనేది స్టార్ట్ చేద్దామండి. 108 టైమ్స్ మీరు ఒక మనీ తీసుకొని ఆ మనీని కౌంట్ చేస్తూ చేసినా పర్వాలేదు, లేదనంటే మనీని విజువల్ చేసుకుంటూ అయినా చేయొచ్చు, లేదంటే మనీని చూస్తూ అయినా చేయొచ్చు అనమాట. స్టార్ట్ చేద్దామా? రెడీ అన్న వారు ఎస్ అండ్ ఆర్ అని టైప్ చేయండి. స్టార్ట్ చేద్దాం. 108 టైమ్స్ మనీ గురించి హోపోనోపోనో చెప్తాను అనమాట. ఇప్పుడు మనీ గురించి మనకి తెలిసి తెలియక మనం అనుకున్న మనీ రాలేదని అంటే మనకి ఏవో మనీ గురించి బ్లాక్స్ ఉన్నాయన్నమాట. వాటిని మనము రిమూవ్ చేసుకొని మనకు కావాల్సిన మనీని పొందడానికి ఈ టెక్నిక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. ఎందుకనంటే ఒక్కసారి చెప్తే అది ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని ఒకసారి చెప్పినా, ఒక 10 సార్లు చెప్పినా అదంతా ఈజీగా పాత బిలీవ్స్ అనేవి రిమూవ్ అవ్వవు. ఎందుకంటే మనం ఎన్నో సార్లు తెలియక స్ట్రాంగ్ బిలీవ్ గా అవి ఏర్పడిపోతూ ఉంటాయి వేసేవి అనమాట. వాటిని మనము లెట్ గో చేయాలని అంటే మినిమం 108 టైమ్స్ చెప్పాల్సిందే. మీకు ఇది చేసిన తర్వాత నాకు తెలిసి ఒక 3-4 డేస్ లోనే చాలా మిరకల్స్ అయితే జరుగుతాయని నేను నమ్ముతున్నాను. స్టార్ట్ చేద్దాం. బయటికి మీరు చెప్పాలనుకున్నా నాతో పాటు చెప్పచ్చు, లేదనంటే సైలెంట్ గానే చేయొచ్చు, మీ ఇష్టం అది. స్టార్ట్ చేద్దాం. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. Dear money, I'm so sorry, please forgive me, love you, thank you. Dear money, I'm so sorry, please forgive me, love you, thank you. Dear money, I'm so sorry, please forgive me, love you, thank you. Dear money, I'm so sorry, please forgive me, love you, thank you. Dear money, I'm so sorry, dear money, I'm so sorry, please forgive me, love you money, thank you money. Dear money, I'm so sorry, please forgive me, love you money, thank you money. Dear money, I'm so sorry, please forgive me, love you money,
money. Thank you, money. Dear, Dear money, dear money. I am so sorry. So sorry. Please forgive me. Please forgive me. Love you, money. Dear money. Thank you, money. Thank you, money. Dear money, Dear money. I am so sorry. Please forgive me. Forgive Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Please forgive me. Love you, money. Love you, Thank you, money. money. Thank you, money. Dear money, Dear money. I am so sorry. Please forgive me. Please forgive me. Love you, money. You, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money. Dear money, Dear money. I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money. Dear money, I'm so sorry. Please forgive me. Love you, money. Thank you, money.
Dear Money, I'm so sorry. Please forgive me. Love you, Money. Thank you, Money. Dear Money, I'm so sorry. Please forgive me. Love you, Money. Thank you, Money. Dear Money, I'm so sorry. Please forgive me. Thank you, Money. Love you, Money. Dear Money, I'm so sorry. Please forgive me. Thank you, Money. Love you, Money. Dear Money, I'm so sorry. Please forgive me. Thank you. I love you. Dear Money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear Money, I'm sorry. Please forgive me. Love you. Thank you. Dear Money, I'm so sorry. Please forgive me. Love you. Thank you. Dear Money, I'm so sorry. Please forgive me. Love Love you. you, money. Thank you. Thank you. Dear Money, Dear I'm money, so I'm so sorry. sorry. Please Please forgive forgive me. me. Love you, Love money. you. Thank you, money. Thank you. Dear money, I'm so sorry. I'm so Please sorry. forgive me. Please forgive me. Love you, Money. Thank you, Money. Please forgive me. Thank you, money. Love you, money. Dear money, ఇట్లా పెట్టుకోమనండి మేడం. Dear Money, I'm so sorry. I'm sorry. Please forgive Please me. forgive me. Love you. Love you, money. Thank you. Dear Money, I'm so sorry. నువ్వు తగినంతగా నా దగ్గర లేవు అని ఒకప్పుడు నేను తెలిసి తెలియక చాలా సార్లు అన్నాను. తప్పులు నన్ను క్షమించు. చేసుకోవచ్చు. ఎంత ప్రయత్నించినా నువ్వు నా దగ్గర రావేమో అని భయపడి నేను ఏ ప్రయత్నము చేయలేదు. నన్ను చేయలేదు. క్షమించు. క్షమించు. నా దగ్గర ఉన్న ఒకవేళ ఎక్కడ ఖర్చు అయిపోతావని చాలా సార్లు భయపడ్డాను. నన్ను క్షమించు. నిన్ను ఎక్కువగా కావాలని కోరుకోలేదు. భయపడి అంటే ఎక్కువ వచ్చినా సరే ఎక్కడ ఎక్కువ ఖర్చు అయిపోతావు అని చెప్పి భయపడి నేను ఎప్పుడు కూడా పొందాలనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాలేదు. వాటన్నింటికి కూడా నన్ను క్షమించు. నేను నిన్ను సరైన చోట ఒకప్పుడు పెట్టుబడి పెట్టలేదు. నన్ను దయచేసి క్షమించు. నీతో నేను సరిగ్గా ప్రవర్తించలేదు. మర్యాద అంటే గౌరవంగా నేను చూడలేదు. నన్ను క్షమించు. నీతో కలిసి పనిచేసి సంపదను సృష్టించాలన్న ఆలోచనలు ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు. నన్ను క్షమించు. నేను ఎప్పుడు కూడా ఉన్నా సరే లేదు అనే భావంతోనే నేను చాలా సార్లు ఉన్నాను. వాటికి నన్ను క్షమించు. థ్యాంక్ యూ మనీ. నేను ఏం చేసినా ఎలా ఉన్నాను నా అవసరాలన్నీ తీర్చుకుంటూ ఇప్పటి వరకు వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. నిన్ను ఎక్కడ పెట్టుబడి పెడితే నువ్వు ఇంకా ఎక్కువై వస్తావు అలాంటి వాటిపైన ఇప్పటి వరకు కొన్ని చోట్ల పెట్టాను. అలాగా నా సంపద అనేది పెరుగుతూ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నాకు ఇలాగ హెల్ప్ అవుతున్నందుకు. అదే ధైర్యం నీ వల్ల నేను ఇప్పుడు ధైర్యంగా ఉండగలుగుతున్నాను. అంటే ఇల్లుల పైన, భూముల పైన, బంగారం పైన అవి ఉండడం వల్ల నాకు ఎంతో కాన్ఫిడెన్స్ అనేది నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా న్యాయంగా మనీ సంపాదిస్తే అది మన దగ్గర ఉంటుందని తెలుసుకోవడము నీ వల్ల నాకు అర్థమయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఉండడం వల్ల నేను ఎన్నో మంచి మంచి పనులు కూడా చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మనీ. నువ్వు నా జీవితంలో సమృద్ధిగా ఉండడం వల్ల నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను నీ ద్వారా సంపాదించుకున్న ఆస్తులు నాకు ఇప్పుడు ఎంతో సెక్యూరిటీని, ఒక ధైర్యాన్ని ఇస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంతో ప్రశాంతంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండగలుగుతున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నీ వలన నేను నాకు కావలసినవన్నీ ఈజీగా పొందగలుగుతున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఇప్పటి వరకు గతంలో నాకు ఉపయోగపడిన డబ్బంతటికీ థ్యాంక్ యూ. ప్రస్తుతం నేను కలిగి ఉన్న డబ్బంతటికీ థ్యాంక్ యూ. భవిష్యత్తులో రాబోయే కొన్ని లక్షల కోట్ల రూపాయలకు నేను స్వాగతం పలుకుతున్నాను. వాటన్నింటికి కూడా ముందుగానే నేను థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. నేను పొందే డబ్బంతటికీ థ్యాంక్ యూ. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను నా జీవితం అంతా కలిగి ఉన్న డబ్బంతటికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఐఎమ్ సో సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. లవ్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు వాటర్ ఉంటే వాటర్ తీసుకోండి. వాటర్ చేతిలో పట్టుకొని కొన్ని అఫర్మేషన్ చెప్పండి. మీరు రాసే కోరికైనా పర్వాలేదు,
లేదంటే మీరు పొందాలనుకున్నవైనా పర్వాలేదు. నేను కొన్ని అఫర్మేషన్ చెప్తాను. ఒకవేళ చెప్పకపోయినా అవి విన్నా సరే అవి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ విశ్వములో నేను సమృద్ధితో ఉన్నాను. నేను అద్భుతమైన మనీ మేనేజర్ని. నా బ్యాంక్ ఖాతాలో డబ్బు నిరంతరం స్థిరంగా పెరుగుతుంది. నా బ్యాంక్ ఖాతాలో అనంతమైన సంపద ఉంది. నేను ఎంతో సులభంగా డబ్బు సంపాదిస్తున్నాను. ఊహించని విధంగా ప్రతిరోజు నాకు డబ్బు అందుతుంది. ప్రతిరోజు నాకు డబ్బుకి సంబంధించిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నేను డబ్బుని ప్రేమిస్తున్నాను. డబ్బు నన్ను ప్రేమిస్తుంది. నా జీవితం డబ్బు సంపదలతో నిండి ఉంది. నేను డబ్బుని చాలా ఆనందంగా ఖర్చు చేస్తున్నాను, అలానే పొందుతున్నాను. నేను నిద్ర సమయంలో కూడా డబ్బును ఆకర్షిస్తూ ఉన్నాను నేను ఇచ్చే సర్వీస్ ద్వారా. నేను కూర్చున్న చోటకే డబ్బు అనేది ఈజీగా వస్తుంది. అనేక మార్గాల ద్వారా డబ్బుని సృష్టించుకుంటున్నాను. ఈజీగా నేను పొందుతున్నాను. డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తుంది. నేను చేసే ప్రతి పని డబ్బుని సృష్టిస్తుంది. ప్రతిరోజు నా అవసరాలు తీరుస్తున్న డబ్బుకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డబ్బు ఏదైతే నా కొరకు సృష్టించబడిందో యూనివర్స్లోని, ఆ డబ్బుని నేను రిసీవ్ చేసుకోవడానికి, సంపదని రిసీవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డియర్ మనీ, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ మనీ, థ్యాంక్ యూ మనీ. డబ్బు అనేది, సంపద అనేది అనంతంగా అంటే లెక్కలేనంత ఉంది. నాకు కావలసిన వాటిని నేను రిసీవ్ చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే అబండెంట్ మైండ్ సెట్తో ఉన్నాను. మనీని రిసీవ్ చేసుకోవడానికి నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను. అలాగే ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను అనే భావంతో వాటర్ తాగండి. థ్యాంక్ యూ. చేశారండి అందరూ? చేసిన వారు ఎస్ అని టైప్ చేయండి. మీ ఫీలింగ్ ఎలా ఉంది అది కూడా చాట్ బాక్స్లో టైప్ చేయండి. చేసేటప్పుడు మీకు ఎలాగ అనిపించింది? ఎవరైనా చెప్తారా మీరు చేసేటప్పుడు అసలు మనీకి మీకున్న అంటే రిలేషన్ అంటారు కదా, ఎలా ఫీల్ అయ్యారు? మనీ గురించి మనం ఏమైనా సరే మిస్టేక్గా ఆలోచించి ఉంటే వాటిని జెన్యున్గా ఒప్పుకొని మంచిగా మాట్లాడితే, మనీతో మనం మనుషులతో, ఫ్రెండ్స్తో, చిన్నపిల్లలతో ఎలాగైతే మాట్లాడతామో అలాగే మనీతో కూడా మాట్లాడడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఇలాగా మీరు అనుకునే డేసే చేయాలి, ఏదో కూడా ఒక రోజుకైతే నేను అన్నాను. కానీ ఇలా చేస్తే మాత్రం చాలా చేంజ్ అనేది వస్తుంది. ఇది ఓన్లీ మనీకి కాదండి, హెల్త్ గురించి కూడా చేయొచ్చు. డియర్ మై హెల్త్, ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, అలా చేయొచ్చు. ఇంకొకటి కూడా క్లాస్లో నేర్పిస్తాం అవి. ఇంకా గోల్డ్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఒకవేళ గోల్డ్ లోన్లో ఉన్నట్లుగా అయితే వాటి కూడా మనం చేయొచ్చు. చాలా బాగా యూజ్ ఉంటుంది అనమాట. ఓకేనండి, ఎవరైనా చెప్తారా చేసేటప్పుడు? ఇంకా 555 టెక్నిక్ అయితే ఒకవేళ ఈరోజు డే 4 ఎవరైతే రాస్తున్నారో కంటిన్యూ చేసేయండి. ఒకవేళ మొదలు పెట్టిన వాళ్ళైతే 5 days అయితే కంప్లీట్ చేయండి. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఈలోగా అడగండి. మ్యామ్, చెప్పండి. నేను ఇది వరకు ఒక 2 క్లాసులు అయితే విన్నాను మేనిఫెస్టేషన్ కోసం. ఓకే, అమౌంట్ కట్టి నేను విన్నాను. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక మేనిఫెస్టేషన్ అంటే ఖచ్చితంగా మనం ఇలా కూర్చొని అంటే స్పిరిచువల్ గా వెళ్ళాలి అనేది ఆ రోజు అర్థమైంది నాకు. కానీ ఈ సెషన్స్ లో మాత్రం ఈ 555 టెక్నిక్ గానీ, అంటే చాలా టెక్నిక్స్ ఉంటాయి. ప్రతిదానికి ఏ కోర్స్ ఆ కోర్స్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అంటే నిజంగానే దీనంతటికి కారణం ఇవి ఉన్నాయి అని తెలుసుకోవడానికి కారణం ముందుగా ఆశ్లేష మేడం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత నాలెడ్జ్ అనేది మీ దగ్గర గాని తీసుకుంటున్నందుకు నిజంగా అంటే ఆ స్థానంలో తీసుకునే స్థానంలో ఉన్నాం కాబట్టి భగవంతుడికి కూడా, అంటే ఇంత ఏజ్ వచ్చినా లెర్నింగ్ చేయాలనే
ఆ కోరిక కూడా ఉండాలి. ఆ కోరిక లేకపోతే ఎవరం కూడా ఇక్కడ కూర్చోం కాబట్టి నిజంగానే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఆ కోరిక నాకు ఇచ్చినందుకు. లెర్నింగ్ ఎప్పుడూ నేను ప్రతి ఒక్క విషయంలో ఉంటాను, కానీ మేనిఫెస్టేషన్ అనేది అందరికీ అవసరం. అవును జనరల్ గా తెలియదు ఎవరికి. కానీ నాకు ఈ రోజు మీ క్లాసులకు వచ్చినాక మాత్రం అన్ని పర్టికులర్ గా చేస్తే, ఈ రోజు మనీ కోసం చేస్తే నిజమే కదా, ప్రతి ఒక్క దాని కోసం కూడా మనం ఆలోచించాలి, దానికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇవన్నీ కూడా అంటే నిజంగానే నాకు చాలా అద్భుతమైన అనుభవాన్ని అయితే నాకు ఈ 4 days ఇచ్చారు మీరు. మీకు నిజంగానే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను అంటే ఈ 5 days పెట్టడానికి కారణం కూడా ప్రతి ఒక్కరికి ఇది ఒక సబ్జెక్ట్ ఉంది అని తెలియాలి. ఎంతో కొంత వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలి అని మెయిన్ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ మనీ గురించి అయితే ఇప్పుడు నాకు కూడా తెలియదు. మనీ ఉన్నప్పుడు మనీ వల్ల ప్రాబ్లమ్స్ అని నేను దేవుడు దండం పెట్టుకొని నాకు ఈ మనీ వద్దు ఏమి వద్దు అంటే నిజంగా అలానే చేశాను. తర్వాత నేను గురువుల దగ్గర జాయిన్ అయిన తర్వాత నాకు అర్థమై అసలు 1 year కి మనీ అనేది చేతిలో నుండి వెళ్ళిపోయింది. ఇంకా అంత మనీ ఉన్నప్పుడు కూడా నాకు లెక్క ఉండేది కాదనమాట. తర్వాత 1 year కి అసలు మనీ ఉంటే బాగుండు అనేలాగా అయ్యింది. ఆ టైంలో నాకు ఈ సబ్జెక్ట్ పరిచయం అవ్వడము, గురువులు పరిచయం అవ్వడము, మనీ ఎనర్జీ అనేది ఆటోమేటిక్ గా నేను కనెక్ట్ అయ్యాను అనమాట. అక్కడ నుండి నేను చేయవలసినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో పెండింగ్ వర్క్లన్నీ కూడా చేయడము, అనుకుంటా అవుతుంది అనే ఆ మైండ్ సెట్కి వచ్చాను. మనీ గురించి ఇలా మాట్లాడుతున్నానంటే గురువుల దగ్గర నుండి వచ్చిందే నాకైతే. లేకపోతే నాకు అసలు మనీ గురించి అయితే ముందైతే అస్సలు తెలియదు. కానీ ఇప్పుడైతే మనీ నేను గురించి కూడా చెప్పగలుగుతాను. అలాగే భయపడేదాన్నండి. అంటే డబ్బులు ఉంటే అమ్మో అప్ప ఎవరి దగ్గర తీసుకోవడం అంటే భయం, ఇవ్వాలంటే భయం, అసలు మనీ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా అంత భయంగా మనీ ఉండేదన్నమాట. మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనీకి వస్తుంది. ఎస్ మేడం, మనీకి రెస్పెక్ట్ ఇవ్వాలి మేడం. మనీకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఏదైనా సరే మనం రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మన దగ్గరికి అవి వస్తూ ఉంటాయి. ఏది ఇస్తే అదే వస్తూ ఉంటుంది అంటారు కదా. ఇంకేమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం ఒక చిన్న డౌట్. ఇప్పుడు 21 days కి సెపరేట్, 45 days మళ్ళా సెపరేట్ కదా? కానీ ఎవరైతే ఒకవేళ 21 days క్లాసెస్ జాయిన్ అయితే మిగతా క్లాసెస్ కూడా కంటిన్యూ చేసి వచ్చండి. ఒకవేళ కంటిన్యూ చేసిన వాళ్ళకి నేను ఏదైతే మనీ బ్రేస్లెట్స్ అలాగే ఏవైతే బుక్ ఉందో ఇవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే 21 days క్లాస్ జాయిన్ అయ్యి ఇంకా 45 days కంటిన్యూ చేయాలనుకునే వారు కంటిన్యూ చేయొచ్చు. అలాగే మనీ కూడా ఒకేసారి పే చేయాల్సిన పని ఏమీ లేదు. 21 days క్లాసెస్ కి జాయిన్ అయిన వాళ్ళు సగం అమౌంట్ పే చేసి, అంటే మిగతా నేను అనేది ఏంటంటే 1,999 పే చేసి మిగతా వాటికి కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. కంటిన్యూ చేయాలనుకుంటే 45 days కంటిన్యూ చేయొచ్చు. ఆ 45 days కంటిన్యూ చేసే వారికి నేను ఈ బుక్ ఇంకా ఈ బ్రేస్లెట్, మనీ బ్రేస్లెట్ ఏదైతే ఉందో ఈ 2 కూడా ఫ్రీగా కొరియర్ ద్వారా పంపిస్తాను. అంటే 45 days కి ఎంత మేడం ఫీజు? 45 days కి 4,999 మేడం. అవి మీరు 21 days జాయిన్ అయ్యి మీకు నచ్చితే మిగతా క్లాసులు కంటిన్యూ చేయొచ్చు. కంటిన్యూ చేసే వారికి నేను పంపిస్తాను. ఏవైతే టైం మీరు మెసేజ్ చేయండి. నేనైతే ఈవినింగ్ సేమ్ ఇదే టైం అని అనుకుంటున్నాను, 7:30 to 8:30. ఒకవేళ టైము మీరు చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. కానీ 21 days జాయిన్ అయ్యే వారికి 21 days ఏమవుతుందనంటే అప్పుడే తెలుస్తుంది అనమాట అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలాగ ఉపయోగించాలి, అది మన లైఫ్ లో ఎలాగా అంటే ఉపయోగించి రిజల్ట్ పొందొచ్చు తెలుస్తూ ఉంటుంది. 11 days కి ఏమవుతుందంటే నేను అనుకున్న సబ్జెక్ట్ నేను కరెక్ట్ గా అంతగా ఇవ్వలేకపోతున్నాను అనమాట. ఓన్లీ చెప్పేసి వదిలేస్తూ ఉన్నాను. ఈ ఎక్కువ డేస్ తీసుకునేటప్పుడు ప్రాక్టికల్ గా చెప్పడం అనేది జరుగుతుంది. నాకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా అంటే మనం ఇది సబ్జెక్ట్ తెలుసుకున్న తర్వాత మనకున్న ఆలోచన విధానము, అంటే తెలియక ముందు ఉన్న ఆలోచన విధానం ఒకలాగా ఉంటది. ఇది నేర్చుకున్న తర్వాత మన ఆలోచన విధానము ఒకలాగా ఉంటది అనమాట. తెలియక ముందు ఎలాగుంటదంటే పాస్ట్ గురించి 36,000 ఆలోచనలు చేస్తాము. తెలిసిన తర్వాత
అంటే గతం గురించి ఓన్లీ 5,000 ఆలోచనలు చేస్తూ ఉంటాము. ప్రెజెంట్ అయితే తెలియక ముందు 8,000 ఆలోచనలు ప్రస్తుతం గురించి చేస్తే తెలిసిన తర్వాత 15,000 ఆలోచనలు చేస్తూ ఉంటామంట. అలాగే భవిష్యత్ అంటే ఆలోచన విధానంలోనే చేంజ్ వస్తుంది అనమాట. తెలియక ముందు ఫ్యూచర్ గురించి 3,000 ఆలోచనలు, తెలిసిన తర్వాత 25,000 ఆలోచనలు చేస్తాము. అలాగే ఇతరుల గురించి తెలియక ముందు 25,000 ఆలోచనలు చేస్తే ఈ సబ్జెక్టు మనము అలవాటు అంటే తెలుసుకున్న తర్వాత ఓన్లీ ఇతరుల గురించి ఒక 5,000 ఆలోచనలు చేస్తాము. ఓకే, అలాగయిందా, ఇలాగయిందా, అదా ఇదా జస్ట్ అంతవరకు ఆలోచిస్తాము. ఇంకా డీప్ లెవెల్లో డీప్ గా ఆలోచించమన్నమాట. అంటే ఆ నెగిటివిటీ శాతం అనేది తగ్గిపోద్ది. మనకు కావాల్సిన వాటి మీదకి మన ఫోకస్ అనేది వెళ్తుంది అనమాట. క్లాసెస్ గురించి అయితే క్లారిటీగా ఏంటనంటే 21 రోజులు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకైతే అష్టైశ్వర్యాల పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కంటిన్యూ చేస్తాం 45 డేస్ అనే వాళ్ళకి 45 డేస్ క్లాసెస్ ఉంటాయి. అలాగే ఈ అష్టైశ్వర్యాల పీడిఎఫ్ ఉంటది. అలాగే మనీ బ్రేస్లెట్ ఉంటది. తర్వాత 555 మేనిఫెస్టేషన్ బుక్ అన్నమాట. అది 12 మంత్స్ ఉంటది. ఒక్కొక్క మంత్ 5 రోజులు రాసేలాగా క్రియేట్ చేయడం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫైవ్ డేస్ కంప్లీట్ చేసే వాళ్ళు మాత్రం చాలా కమిట్మెంట్ తో ఉన్నట్టే. ఇంకా ఒకవేళ ఎవరైనా మొదలు పెడితే ఆ 5 డేస్ కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్ టైం అయితే కరెక్ట్ టైంకి అలాగా స్టార్ట్ చేయండి. మిరాకిల్స్ అన్ని కూడా అంటే ఎక్కువ పెయిడ్ క్లాస్ లో అవి జెన్యున్ గా ఉంటాయి. అవి అప్లై చేయడం వల్ల ఇంకా వాళ్ళకి ఇంకా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎక్కువ చెప్తూ ఉంటాము. హలో రమణి మేడం. చెప్పండి మేడం. మేడం ఇప్పుడు 1,999 క్లాస్ కి అమౌంట్ పే చేసి క్లాసెస్ తీసుకొచ్చి అంటున్నారు 21 డేస్. ఆ 21 డేస్ క్లాస్ విన్న తర్వాత 45 డేస్ కి అమౌంట్ 21 డేస్ విన్న తర్వాత పే చేయమంటారా? 21 డేస్ 1,999 అయిపోయిన తర్వాత ఏదైతే మిగిలిన అమౌంట్ ఉందో ఆ మిగిలిన అమౌంట్ వేసి మిగతా 45 డేస్ అంటే ఈ 21 డేస్ తో పాటు. ఓకే. లేదు Okay, 45 డేస్ కావాలంటే మళ్ళీ అది ఎక్కువ అవుతుంది కాబట్టి వీటితో కంటిన్యూ చేసేవచ్చు అనమాట. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అర్థమైంది మేడం. ఎవరికైనా అర్థం అవ్వకపోతే అడగండి. అర్థమైంది మేడం, అర్థమైంది. చెయ్యాలనే ఉత్సాహం కూడా వస్తుంది మేడం. చెయ్యండి. మేడం చెప్పండి. దీనికి ఏమైనా సర్టిఫికేట్ కోర్స్ ఉంటుందా? సర్టిఫికేట్ కోర్స్ ఉంది. ఒకవేళ అది నేర్చుకోవాలనుకుంటే నేను సర్టిఫికేట్స్ కూడా ఆల్రెడీ ఇస్తున్నాను నేర్చుకునే వాళ్ళకి. దానికి వేరే అమౌంట్ అన్నమాట. ఓకే. పర్సనల్ గా మెసేజ్. మేడం ఈ బ్రేస్లెట్ అందరూ వేసుకోవచ్చా మేడం? అది బ్రేస్లెట్స్ అందరూ వేసుకోవచ్చండి. కానీ అది ఇప్పుడు ఏదైతే మెయిన్ మనీ కోసమే మేడం అది? మనీ గురించి ఇంకా నెగిటివిటీ ఉంటే రిమూవ్ చేయడానికి అంటే నెగిటివిటీ అనేది రాదు. ఈ టైగర్ ఐ ఏదైతే ఉందో సిట్రిన్ ఉంటది. ఎంత మేడం అది కాస్ట్ వచ్చి? ఇది కాస్ట్ 599. కొరియర్ ఛార్జ్ ఎంత అయితే అంతా మీరు చెల్లించుకోవాలన్నమాట. కొరియర్ ఛార్జ్ కొరియర్ సార్. చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు ఎవరైనా క్లాసులు ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉంటే ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. మన క్లాసులు జాయిన్ అయిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడండి. ముందు జాయిన్ మీద ఇప్పటి వరకు ఎవరైనా క్లాసులు జాయిన్ అయిన వారు ఉన్నారా ఇందులోని? నేను జాయిన్ అయినాను మేడం ఇవి 5 డేస్. ఓకే. గుడ్ ఈవినింగ్ మేడం. ఎక్కడున్నారు? ఏం పేరు?
వైష్ణవి వైష్ణవి వై- మేడం, చెప్పండి ఉమ్, మేడం. ఎలా అనిపించాయి మేడం అదే 5 days క్లాస్? బాగున్నారా మేడం? బాగున్నాను మేడం. ఎలా అనిపించాయి మేడం మా క్లాసెస్? నేనే అడిగాను అదే బ్రేస్లెట్ కోసము, అందుకే ఒకసారి అంటే కనుక్కుందామని. గ్యాలరీలో నాకు కనిపించి ఇప్పుడు ఉమ్, కనిపించారు. ఓకే. ఆ 599 మేడం. కొరియర్ ఛార్జెస్ అయితే 599. కానీ చాలా మంచి రిజల్ట్ అయితే వస్తున్నాయి. చాలా అవునా? అదే నేను బుక్ చేసుకుంటాను ధనయోగ మేడం. బ్రేస్లెట్ అని అంటారు మేడం. నేను 2 years అవుతుంది నేను వేసుకొని. చాలా అవునా? చాలా మంచిగా ఉంటది. ఆహా. సునీత మేడం మా క్లాసులు జాయిన్ అయ్యింది ఇంతకుముందు, జాయిన్ అయినప్పుడు ఎలా గుడ్ కనిపించాయి ఈవినింగ్ మేడం? అండి. నేను 11 days క్లాస్ జాయిన్ అయ్యాను మీ దగ్గర. అప్పుడు నేను 555 టెక్నిక్ కూడా రాశాను 5 days. నేను 3 years నుంచి మాకు సైట్ గురించి ఒక సైట్ కాడ నుంచి అని డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళకి. ఆ సైట్ రిజిస్ట్రేషన్ కాలేదు. దాని గురించి మేము చాలా సఫర్ అయ్యాము. కానీ 555 టెక్నిక్ రాసిన తర్వాత ఒక 3 or 4 months కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నిజంగా ఈ సబ్జెక్ట్ అనేది నాకు ముందు అసలు తెలియదు. ఆ, ఈ డిజిటల్ మహిళ జాయిన్ అయిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకొని మీ దగ్గర క్లాసులు విని నేను అప్లై చేసుకుని మీరు చెప్పిన టెక్నిక్స్ అన్ని అప్లై చేసుకుంటూ వస్తే నాకు రిజల్ట్ వచ్చింది. రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఇది సబ్జెక్ట్ మీద ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెరిగింది. అది అయిన తర్వాత ఏదైనా నమ్మకంతో చేస్తే మాత్రం కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది. గ్రేట్ మేడం, కంగ్రాచులేషన్స్. చాట్ బాక్స్ లో పెట్టండి కంగ్రాచులేషన్స్ అని. ఎప్పుడైతే మనం అప్రిషియేషన్ చేస్తామో మనం అప్రిషియేషన్ చేసుకున్న విషయాలు మన జీవితంలో జరుగుతాయి అన్నమాట. మేడము సైట్ గురించి చెప్పేటప్పుడు నేను అఫర్మేషన్స్ పంపించడము, ఇంకా స్క్రిప్టింగ్ పంపించడము, ఏదైనా చేసి మేడంకి ఎలాగో ఒక సైట్ అయ్యేలా చేద్దామని అనిపించింది అనమాట. అలాగా నేను 1-to-1 కూడా ఫ్రెండ్ లాగా తీసుకొని చెప్పాను. కానీ మొన్న నాకు ఒక 15 days 1 month బ్యాక్ మేడం చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు అనుకున్న కోరికలు ఇంకా తీరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఈసారి ఇల్లు మళ్ళీ కట్టండి మేడం. కూడా 555 టెక్నిక్ రాస్తున్నాను మేడం. వర్క్ అవుతుంది. ఈసారి వర్క్ అయిందని ఈసారి ఇల్లు కట్టండి మేడం. ఇల్లు కట్టి చెప్పండి మేడం. నెక్స్ట్ అదే మేడం. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అది స్టోన్ బుక్ కూడా ఉంది కదా మేడం మన దగ్గర. అవునండి. స్టోన్ నేను స్టోన్ గిఫ్ట్ గా అంటే మామూలు పంపిస్తాను ఎవరైనా. అవునా? ఓకే, నేను రేపు కాల్ చేస్తాను మేడం. ఓకే. మాలతి మేడం ఏమైనా కదా మాట్లాడచ్చా? బాబు అందరు పాప అందరు వేసుకోవచ్చు కదా మేడం? ఓకే. ఏంటండి? బ్రేస్లెట్ అది అందరు వేసుకోవచ్చు కదా, పిల్లలు కూడా వేసుకోవచ్చు. వేయచ్చండి. అది అసలు అంటే పూజ వాటికి గట్రా సంబంధించింది కాదు. అది క్రిస్టల్స్ తో తయారు చేయబడింది అనమాట. మనం అనుకున్న పనుల్లోని ఎటువంటి అడ్డంకులు లేకుండా వర్క్స్ మంచిగా అవుతాయి. తర్వాత మనీ అట్రాక్షన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే మాలతి మేడం ఏమైనా మాట్లాడతారా? మేడం డేట్స్ లో కూడా పర్వాలేదా? డేట్స్ ఉండేటప్పుడు పర్వాలేదు మేడం. దానికి సెంటిమెంట్స్ ఏమీ లేవు. ఎప్పుడైనా పౌర్ణమికి పళ్ళుప్పులను వేసి క్లీన్ చేసుకొని ఒక పాజిటివ్ గా ఇంటెన్షన్ తీసుకొని ఈ మనీ అంటే బ్రేస్లెట్ వేయడం వల్ల నా అంటే మంచి మార్పు అనేది నాలోనే నా లైఫ్ లోనే వస్తుందని ఇంటెన్షన్ తో వేసుకుంటే చాలన్నమాట. ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? 555 టెక్నిక్ ప్రాసెస్ మేడం చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం, మాలతిని. చెప్పండి మేడం. గుడ్ ఈవినింగ్. చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను మేడం దగ్గర 11 classes అటెండ్ అయ్యాను. 11 days క్లాసెస్ 11 days క్లాసెస్ అటెండ్ అయ్యాను. నాకు ఇంతకు ముందు చాలా నెగిటివ్ ఆలోచనలు వచ్చేది. మేడంని కలిసాక, మేడం క్లాసెస్ ఉన్నాక అదొక నమ్మకం వచ్చింది. ఎట్లయినా మిరాకిల్స్ జరుగుతాయి మన లైఫ్ లో. ఖచ్చితంగా మేడం ఉంది మనకి. మనతో మేడంతో జర్నీ చేస్తే మన లైఫ్ అంతా మిరాకిలే. చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా 555 టెక్నిక్ రాస్తున్నా ఇప్పుడే కదా నేను.
మేడం ఇంకా బుక్ తీసుకుని వెళ్ళారు. నా బుక్ మీద బుక్ రాస్తున్నారు. బ్రాస్లెట్ తీసుకున్నాను. తీసుకున్నారు. 1 వీక్ అయింది, 10 days అయింది. హైదరాబాద్ లో ఉంటాను నేను. బాగుంది వచ్చారు. మేడం. బుక్ మీద అంటే రాసినప్పుడు బాగుంది మేడం. అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది మేడం. ఓకే. అసలు 24 hours లో మీరే గుర్తొస్తున్నారు. ఎప్పుడెప్పుడు నిన్నటితో 11 days క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి మేడం. అయినా సరే ఇంకా ఎప్పుడు కనెక్ట్ అయ్యి ఉంటారు. అంత మంచిగా చేంజ్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఏంటంటే మెయిన్ నమ్మడం అనమాట సబ్జెక్టు. ఇదంతా కూడా ఎవరో చెప్పారని కాదు కానీ మన నమ్మకమే ఇదంతా కూడా. అది ఒక అంటే ఇదంతా కూడా మంచి కోసమే. థ్యాంక్ యూ చెప్పడం వల్ల మనం బాగుంటాము. మనతో పాటు ఎవరైనా ఎంత కష్టపడి వాళ్ళకైనా ఒక మంచి నీళ్ళు ఇచ్చే వరకైనా థ్యాంక్ యూ చెప్పగానే వాళ్ళ మనసులోనేమో ఉంటదంటే ఒక హ్యాపీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ హ్యాపీ ఆరా అనేది మనకు కూడా మంచి చేస్తుంది. ఎవరైనా ఫుడ్ పెట్టేటప్పుడు హ్యాపీ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తే వాళ్ళు ఉండే కష్టం అంతా అంటే వంట చేసే ఆ కష్టం అంతా ఆ థ్యాంక్ యూ చెప్పేసరికి మర్చిపోతూ ఉంటారు. ఆ ఫుడ్ మనం తిన్నప్పుడు మనకు కూడా ఎంతో మంచి అనేది జరుగుతూ ఉంటది అనమాట. అంటే థ్యాంక్ యూలోని మంచిగా ఉంటది కాబట్టి అప్లై చేయడంలోనే ఏమీ తప్పులేదు. ఇదంతా నేర్చుకున్నదంతా కూడా పాజిటివిటీ కోసం. ఇదంతా కూడా ఇందులోనేమి ఎవరిని విమర్శించడం అలాంటివి ఏవి ఉండవు కాబట్టి మనం బాగుంటామో మన ఫ్యామిలీ బాగుంటది, ఇంకా అందరికి మంచి జరుగుతుంది. అందుకే ఏవైతే తెలుస్తాయో వాటిని ఆచరించడం మంచిది. ఈ 555 టెక్నిక్ ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది అనమాట. అది ఆల్రెడీ ఒక విత్తనం లాంటిది. అది ఎప్పుడైనా సరే మనకు కావలసినవి తెచ్చి పెడుతుంది. అంత బాగా వర్క్ అవుతుంది. కానీ ఎక్కువ ప్రెజర్ తీసుకోకుండా ఒకేసారి అన్ని మిరాకిల్ జరిగిపోవాలని ఒత్తిడి పెట్టుకోకుండా కొంత అసలు మన లైఫ్ లో ఒక హ్యాబిట్ లాగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక హ్యాబిట్ లాగా మార్నింగ్ లేచి మన డైలీ హ్యాబిట్స్ ఎలాగా వర్క్ చేస్తూ ఉంటామో అలాగా మనం చేసే పనుల్లోనే పాజిటివిటీని చూసుకోవడమే బెస్ట్ అనమాట. అలాగా కొంత మెడిటేషన్. మేడం మంత్లీ 2 times ఓకేనా మేడం? ఈ 555 టెక్నిక్ 2 times అంటే ఓకే. మనం ఫస్ట్ కి స్టార్ట్ చేసి 5th కి అయిపోతుంది. నెక్స్ట్ 20 కి స్టార్ట్ చేసి 25 కి అయిపోతుంది. అట్లా ఓకేనా మేడం? మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేయొచ్చండి. 15 days గ్యాప్ ఉంటది మేడం. అట్లా ఓకేనా మేడం? చేయొచ్చండి. మరి ఇంకా మంత్ 3 times అయితే లేదు మేడం. యూనివర్స్ ని ప్రెజర్ పెట్టొద్దు. మనం స్లోగా విన్ కావాలి. ఫాస్ట్ ఉంటే విన్ కాలేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మీ ఫీడ్బ్యాక్ కూడా చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే క్లాస్ అనేది ఉపయోగపడుతుంది అంటే నాకు కూడా సంతోషం అనమాట. ఏదో చెప్పేసాంలే ఇంకా మేడం ప్లీజ్ మేడం. హలో చెప్పండి. నేను మా పాప గురించి ఒక స్థలం అమ్మాలనుకుంటున్నా మేడం. దానికి మంచి రేట్ రావాలి అని అనుకుంటే ఎలా చేయాలి మేడం? నేను మెసేజ్ చేయండి మేడం, చెప్తాను. సరే మేడం. మంచి అవి పూర్తిగా తెలియదు కదా నాకు. అవన్నీ కూడా ఇక్కడ చెప్పే బదులు మెసేజ్ చేయండి. సరే థ్యాంక్ యూ మేడం. ఓకేనండి. థ్యాంక్ యూ. ఈ రోజు క్లాసెస్ లోనైతే ఎప్పుడైనా సరే మీరు ఓపెన్ చేయాలనుకుంటే 108 times చెప్పొచ్చు. మనీని మనం చూస్తూ చెప్పవచ్చు, లేదనంటే మనీ ఇమేజ్ ఏదైనా ఉంటే దాన్ని కూడా చూసి చెప్పొచ్చు. 108 times చెప్పడం వల్ల హీలింగ్ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఒక ఏదో సరదాగా కాసేపు చెప్పేదానికంటే 108 times కి ఎక్కువ పవర్ ఉంటుంది. అలాగే గ్రాటిట్యూడ్ కూడా చెప్పడం అనేది అలవాటు చేసుకోండి. గ్రాటిట్యూడ్ స్టోన్ లాంటిది. ఎందుకంటే అది మనకి గుర్తు చేస్తుంది అనమాట. అది గ్రాటిట్యూడ్ చెప్పాలని. దీని ద్వారా చాలా మిరాకిల్స్ అనేవి జరిగాయి. అది కూడా మీరు ఒకవేళ కంటిన్యూ చేస్తే మాత్రమే చాలా బాగుంటది. అలాగే మనకి ఉన్న వాటికి థ్యాంక్ యూ దేవుడు, థ్యాంక్ యూ గాడ్, నాకు ఇల్లు మంచి ఇల్లు ఉంది, థ్యాంక్ యూ గాడ్ హ్యాపీ లైఫ్ ని జీవిస్తున్నాను. ఇలాగా మనకు ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పవచ్చు. అలాగే మనకి ఏం కావాలో దానికి కూడా ముందుగానే థ్యాంక్ యూ చెప్పి రాయొచ్చు అనమాట. ఇలా కూడా మీరు అలవాటు చేసుకోవచ్చు. అలాగే ఏదైతే రెమెడీ ఉందో బయటకు వెళ్ళేటప్పుడు ఈ దాల్చిన చెక్క పౌడరు ఇంకా సాల్ట్ ఈ 2 కలిపి మన బ్యాగ్ లోని పెట్టి బయటకు వెళ్ళినట్లుగా అయితే అనుకున్న పనులు మంచిగా అవుతాయి అనమాట. ఇంకా ఇంకోటి ఏంటంటే మన చేతిలోని దాల్చిన చెక్క అదే పౌడర్ వేసి చేతులు 2 కూడా కొంచెం వాటర్ వేసి ఐఎమ్ సో సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ అనుకుంటూ మన హ్యాండ్స్ ని కూడా క్లీన్ చేసుకోవచ్చు.
ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మేడం చిన్న మాట, మీరు అదే సిసిపి క్లాస్ ఉంటదేమో రేపు 29th మేడంది. ఇదే టైమింగ్ అయితే మళ్ళా జాయినింగ్ ప్రాబ్లం ఏమో. ఇది రాస్తున్నాం కదా 555 టెక్నిక్, అది మేడం 5కి పెడితే పర్వాలేదు, 8 కల్లా అయిపోద్ది కాబట్టి ఇది స్టార్ట్ చేసేస్తాను. లేదు అంటే అప్పుడు పరిష్కారం. ఓకే మేడం, క్లాస్ అయిన తర్వాతనే రాయండి, లేదంటే ముందేనే రాయండి. అవ్వనప్పుడు మరి ఇంకా ఏం చేయలేము. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చేయండి. ఒకవేళ క్లాసెస్ టైము ఏమైనా సరే మీకు కావాల్సిన టైం, ఈ టైం అయితే 7:30 నుంచి 8:30కి వర్క్ అవుతుందని నేను పెట్టాలనుకుంటున్నాను, అంటే పెయిడ్ క్లాసెస్. లేదు మీకు టైం ఒకవేళ చేంజ్ కావాలనుకుంటే ఒకసారి మెసేజ్ చేయండి, అది వీలవుతుందా లేదా చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఓకే మేడం. థ్యాంక్ యూ.